కేంద్ర పాలకులు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ అంటే రైతులు కార్మికులు ప్రజలకు నష్టం కలిగించేటటువంటి విధానాలని అనుసరిస్తున్నారు. ముఖ్యంగా రైతుల అప్పులని మాఫీ చేయమంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్పి అంటుంది. కానీ కార్పొరేట్లకు 16.5 లక్షల కోట్ల రూపాయలని మాఫీ అయ్యేందుకు సర్కార్ దగ్గర డబ్బులున్నాయి. కానీ దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతుకు అప్పులు మాఫీ అయ్యేందుకు ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవా అని చెప్పి, అదేవిధంగా కార్మికులకు నష్టం చేసేటటువంటి కార్మిక వర్గం రక్త తర్పణ చేసి అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ ఈరోజు పాలకులు వాటిని 4 కోట్లుగా చేసి కార్మిక వర్గానికి నష్టం చేసే విధానాలను తీసుకొస్తున్నారు. దీన్ని నిరసిస్తూ ఈ నెల నవంబర్ 16వ తారీఖు నాడు అంటే మన రాజ్యాంగం ఏర్పడినటువంటి దినము, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలకులు అనుసరిస్తున్నారు కనుక ఆ రోజు దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. కావున ఈ కార్యక్రమంలో రైతులు కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాం.